టైం అంటే టైమే, పద్ధతి అంటే పద్ధతే. క్రమశిక్షణకు కేర్ ఆఫ్, ప్రత్యర్థులకు హడల్, స్వపక్షానికి ప్రిన్సిపాల్. ఆయనే సీఎం చంద్రబాబు. ముఖ్యమంత్రిగా ఏపీని చక్కదిద్దే క్రమంలో నిక్కచ్చిగానే ఉంటున్నారు. నిన్ననే తన అడ్మినిస్ట్రేషన్కు స్వీట్ అండ్ స్మార్ట్ వార్నింగ్ ఇచ్చిన నారావారు తనకు నచ్చని లేట్ అనే పదంపై సహచర మంత్రులకు లేటెస్ట్గా ఒక రేంజ్లో క్లాస్ పీకారు. అలా ఇలా కాదు, వారి జీవితంలో ఎప్పుడూ టైం తప్పనంతగా ముఖ్యమైన కేబినెట్ భేటీకి ఆలస్యంగా రావడంపై అమాత్యులకు తన మార్క్ క్లాస్ ఇచ్చారు. గతంలో అధినేత నుంచి ఇలాంటివి చాలా చూశాం. థర్స్డే నాటి విశ్వరూపం సంథింగ్ స్పెషల్ అని గుసగుసలాడుకుంటున్నారు. కొంతమంది డోంట్ మిస్టేక్ మీ, ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం అలవాటు అయిపోయి నెగటివ్కి అలవాటు అయిపోయారు. ఏది వచ్చినా హౌ టు అన్డూ ఆలోచిస్తున్నారు. హౌ టు డూ పాజిటివ్లీ కాదు. దాన్ని ఎట్లా స్టాప్ చేయాలి, తెలుసో తెలియకో మీరు ఇది చేసే పరిస్థితికి వస్తున్నారు. అలాంటివి కూడా ఉన్నాయి. అలాంటివి కూడా నేను కేస్ స్టడీస్ చెప్తాను. నో బడీ ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు డూ దట్ టైప్ ఆఫ్ యాక్టివిటీస్. నీతి నిజాయితీగా పనిచేయాలి. ప్రజలకు ఫలితాలు రావాలి. ప్రజలకు ఫలితాలు రాకుండా మేము మా ఇష్ట ప్రకారం చేస్తాం, పనిగలకపోయిన పర్వాలేదంటే మాత్రం కరెక్ట్ కాదు. సరిగ్గా 24 గంటల క్రితం ఐఏఎస్లు అమాత్యులకు హోల్సేల్ గా స్వీట్ వార్నింగ్ ఇచ్చారు ముఖ్యమంత్రి చంద్రబాబు. నిన్న హెచ్ఓడీల సమావేశంలో ఎక్కువ మంది ఉన్నారని డోస్ కాస్త తగ్గించారేమో గాని ఇవాల్టి కేబినెట్ భేటీలో విశ్వరూపం చూపించారు చంద్రబాబు. సరిగ్గా 10:30కు సచివాలయంలో ముఖ్యమంత్రి అధ్యక్షతన కేబినెట్ కొలువు తీరింది. సీఎం, డిప్యూటీ సీఎం, సీనియర్ మంత్రులు వచ్చి కూర్చున్నారు. 4 మినిస్టర్లు రాలేదు. సమయపాలనకు ప్రాధాన్యమిచ్చే చంద్రబాబు వారి కోసం ఆగలేదు. అంశాల వారీగా చర్చ జరుగుతున్న సమయంలో ఆ 4 మినిస్టర్స్ ఒక్కొక్కరుగా వచ్చి కూర్చున్నారు. కేబినెట్ భేటీకి ఆలస్యంగా రావడాన్ని ప్రశ్నించారు చంద్రబాబు. ముందస్తు అనుమతితో మంత్రి సత్యకుమార్ అనంతపురం జిల్లా టూర్కు వెళ్లారు. వాసంశెట్టి సుభాష్, గుమ్మడి సంధ్యారాణి, ఆనం రామనారాయణ రెడ్డి, కొండపల్లి శ్రీనివాస్ లేటుగా కేబినెట్ సమావేశ హాల్లోకి వచ్చారు. ఎందుకు ఆలస్యంగా వచ్చారంటూ చంద్రబాబు వారిని సూటిగా ప్రశ్నించారట. కేబినెట్ సమావేశం ఉదయం 10:30కు అని ముందే తెలిసినా ఇంత నిర్లక్ష్యంగా ఉన్నారేంటని నిలదీశారట. ముందుగానే సమాచారం ఇచ్చినా సమయానికి వచ్చేలా ప్లాన్ చేసుకోకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఇక మీదట ఆలస్యంగా వస్తే సహించేది లేదని, మంత్రులు ఆలస్యంగా రావడంతో వర్క్ మోడ్ దెబ్బతింటుందని బాగా సీరియస్ అయ్యారంట చంద్రబాబు. మంత్రులకే డిసిప్లిన్ లేకపోతే ఎలా అని ప్రశ్నించారట. తాము ఇతరులకు ఆదర్శంగా ఉండాలి కానీ ఇదేం పద్ధతంటూ లేటుగా వచ్చిన అమాత్యులకు తనదైన స్టైల్లో క్లాస్ తీసుకున్నారు చంద్రబాబు. విశాఖలో విలాసవంతంగా నివసించేందుకు ప్రజాధనంతో రిషికొండపై జగన్ రెడ్డి నిర్మించుకున్న ప్యాలెస్ ను ఏ విధంగా ప్రభుత్వ అవసరాలకు ఉపయోగించాలనే అంశంపై కేబినెట్లో చర్చకు వచ్చింది. రిషికొండ భవనాలపై కేబినెట్ సబ్ కమిటీ త్వరగా నిర్ణయం తీసుకోవాలని ఆదేశించారు సీఎం. ఇప్పటి వరకు సబ్ కమిటీకి వచ్చిన ప్రతిపాదనలేంటి, వాటిని ఎలా వినియోగించాలన్న దానిపై నిర్ణయం తీసుకోవాలని స్పష్టం చేశారు. ఏపీని ప్రమోట్ చేసేలా దేవాదాయ, అటవీ, పర్యాటక శాఖలు సమన్వయంతో కొన్ని ప్రాజెక్టులు చేపడితే బాగుంటుందని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సూచించారట. దీనిపై అధికారులు పరిశీలించి ఏపీకి ఎక్కువ మంది పర్యాటకులు వచ్చేలా చూడాలని సీఎం ఆదేశించినట్లు తెలిసింది. అటు పీఎం కుసుమ్, సూర్యఘర్ వంటి పథకాల్లో కేంద్రం ఇచ్చే సబ్సిడీని సద్వినియోగం చేసుకుంటూ ఎక్కువ మందికి అందుబాటులోకి తీసుకురావాలని, పగటిపూట విద్యుత్ వినియోగ భారం తగ్గించుకునేలా ఈ 2 పథకాలను ఎక్కువ ప్రోత్సహించాలని మంత్రులకు, అధికారులకు సూచించారు చంద్రబాబు. చేనేతలకు ఉచిత విద్యుత్ వ్యవహారం ఆర్థిక శాఖలో పెండింగ్ ఉంచడంపై పలువురు మంత్రులు అభ్యంతరం వ్యక్తం చేసినట్లు తెలిసింది. చేనేతలకు ఇస్తున్న విద్యుత్ రాయితీల్లో తలెత్తిన ఆర్థిక ఇబ్బందులను త్వరితగతిన పరిష్కరించాలని అధికారులకు సూచించారు ముఖ్యమంత్రి. భూ కేటాయింపులు, రెవెన్యూ సమస్యలపై ఇన్ఛార్జి మంత్రులు సమీక్షించి పరిష్కరించకుండా సమస్యలను తన దృష్టికి తీసుకువస్తే ఎలా అని మంత్రులను చంద్రబాబు ప్రశ్నించినట్లు సమాచారం. సూర్యఘర్తో అనుసంధానం చేశారని మంత్రులు చెప్పగా సూర్యఘర్తో సంబంధం లేకుండా వెంటనే అమలు చేయాలని చంద్రబాబు ఆదేశించినట్లు తెలిసింది. జగనన్న కాలనీలో గృహాలు నిర్మించని లబ్ధిదారుల పట్టాలు రద్దు చేయాలని పలువురు మంత్రులు ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేశారు. చాలా ప్రాంతాల్లో ఇల్లు నిర్మించకుండా వృధాగా ఉన్నాయని కొంతమంది మినిస్టర్లు చెప్పగా ఇప్పటికే లబ్ధిదారుల పేరిట స్థలాలు రిజిస్టర్ అయి ఉన్నాయని మరికొందరు అమాత్యులు సీఎంకు వివరించారు.
ఆ పట్టాలు రద్దు చేయడం సాధ్యం కాదని మంత్రి అచ్చెన్నాయుడు చెప్పగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కూడా నిజమేనంటూ సీఎంకు సూచించారు. ఈ విషయంలో మంత్రులు కూర్చొని ఏం చేస్తే బాగుంటుందో ఆలోచించాలని చంద్రబాబు వారికి సూచించినట్లు తెలిసింది. లబ్ధిదారులకు నోటీసులిచ్చి ఇల్లు నిర్మిస్తారా లేదా అనేది కనుక్కోవాలని, ఒకవేళ ఇల్లు కట్టుకోకపోతే కొత్త లబ్ధిదారులకు 3 సెంట్లు ఇచ్చే ఆలోచనపై నిర్ణయం తీసుకోవాలని కూడా సీఎం చెప్పారట. రెవెన్యూ సమస్యలన్నీ ఏడాదిలోగా పరిష్కరించాలని సీనియర్ ఐఏఎస్ అధికారి సాయి ప్రసాద్కు ముఖ్యమంత్రి సూచించారట. సంక్రాంతి నాటికి ఏపీలో గతుకులు లేని రోడ్లు చూడొచ్చా అని మంత్రి జనార్దన్ రెడ్డిని సీఎం చంద్రబాబు ప్రశ్నించినట్లు తెలిసింది. 3000 కోట్లు నిధులిచ్చాం, పనులు వేగవంతం చేయాలని ఆదేశించారు. దీనిపై స్పెషల్ చీఫ్ సెక్రటరీ కృష్ణబాబు ప్రత్యేక దృష్టి సారించాలని, నిధులు కూడా తీసుకురావాలని కృష్ణబాబును కోరారు ముఖ్యమంత్రి.